సార్ షూట్అవుట్లో మిస్ అయ్యాడు. వాడి ఫ్రెండ్ రిషిని పట్టుకోండి. బట్ బీ కేర్ఫుల్, ఈజ్ ఏ వైల్డ్ ఎనిమల్. వితౌట్ ప్రూఫ్స్ వాడిని మనం టచ్ కూడా చేయలేదు. ఆల్ ఏజెంట్స్ ఆర్ అసెంబుల్ టుమారో 7 PM. లొకేషన్ మీకు సెండ్ చేస్తున్నా. వీ విల్ క్యాచ్ అప్ దేర్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మిషన్. మిషన్ నేమ్ ఈజ్ వైల్డ్ సాలా. వెళ్ళిపోయా కదా, మళ్ళీ ఎందుకు వచ్చా? అర్జున్, రిషి మార్నింగ్ నుంచి ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు. నాకు ఎందుకు టెన్షన్గా ఉంది. త్వరగా రావా, వెళ్ళెత్తుకుగా. రిషి ఎక్కడున్నావు? త్వరగా. చాలా భయంగా ఉంది రిషి. చదువుతున్నాం ఝాన్సీ. వానికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది. వాట్? వానికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉందని తెలుసు. ఇంత వైల్ చాలాగానికి గర్ల్ ఫ్రెండ్ ఉందా? హా. ఇది నాకు నమ్మబుద్ధి కావట్లేదు. ఆమె పేరు ప్రియా. ఏం చేస్తుంది? నర్స్. వాడేం చేస్తాడు? డ్రైవర్. ఒక డ్రైవర్కు ఒక నర్సుకు మధ్య లవ్ స్టోరీ. వీళ్ళ గురించి పోలీసులు, గ్యాంగ్స్టర్లు, రౌడీలు, చేజింగ్లు, ఫైటింగ్లు. అసలు అంతగానో మీ కేసులో వైల్డ్నెస్ ఏముంది?
ఎంతోమంది ఆఫీసర్స్ ఈ కేసు టేకప్ కోసం వెళ్ళడమే కానీ ఇప్పటివరకు ఏ ఒక్కరు తిరిగి రాలేదు. అవునా, వాడంతా వైల్డ్ కాడా? అదే కదా అర్థం కానిది. లెట్స్ హావ్ ఎ లుక్. ఓకే. ప్రియా ప్రియా అంటే నా సంగతి పక్కన పెట్టాను. ఇంకో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా, వాడి పేరు రిషి కదా. వాడి గురించి కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. వాడి గురించి చాలా రోజుల నుంచి చెప్తాను. వాడు ఎప్పుడో దొరకలేదని వాడికి గర్ల్ ఫ్రెండ్ ఉంది, తన పేరు ప్రియా. అది నువ్వే అని తెలిసింది. ఫైనల్గా నీ దగ్గర వచ్చి బయట నా పేరు మిస్టర్ ప్రియా. విచ్చేస్తున్నాడు మర్యాద. నువ్వు చెప్పకుండా నేను తెలుసుకోలే అనుకున్నావా? కానీ నేను పట్టుకుంటే మాత్రం చాలా వైల్డ్గా ఉంటుంది ప్రియా. నువ్వు వేటాడడానికి వాడేమన్నా ఎనిమల్ అనుకున్నావా? వైల్డ్ చాలా లైక్ యువర్ ఆటిట్యూడ్. వైల్డ్ కాలేగానికి ఫస్ట్ వైల్డ్ కలిసింది. ఆల్ ది బెస్ట్. ఇక్కడ వైల్డ్ గర్ల్ఫ్రెండ్ వెయిట్ చేస్తున్నాను చెప్పు. ప్రియా, వాడు నాకు కలిస్తే మీ ఇద్దరిని ఖచ్చితంగా కలుపుతా, కానీ అదే మీరు కలిసే లాస్ట్ మినిట్. నేను ఎవరో నీకు తెలియకపోతుంది, కానీ నేను నాకు బాగా సేమ్ ఫీలింగ్. నేను ఎవరైనా తెలియదు, ఏదో తెలుసు. ఈ గర్ల్ ఫ్రెండ్ చెప్పింది రుచి బరబ్బర్ అలాగే ఉంది. ఇంకా అట్లేం లేదు. బర్రబ్బర్ అట్లే ఉంది. థ్యాంక్ యూ. ఇంకేం చెప్పారు నా గర్ల్ ఫ్రెండ్? చాలా చెప్పింది. వేటగాడివట, వేటాడతావట. అది నిన్న ఫీలింగ్ బికాస్ అని బయలు అని యానిమల్కి తెలియదు కదా ముందుంది హంటరా వేటగాడ. ఆకలి మాత్రం తెలుసు. ఆకలితో నచ్చే సింహాన్ని వానికి తెలిసే నిండున్న సింహం ఇలా వానికి చంపడం మాత్రమే. సేమ్ యానిమల్ కూడా కనపడదు. ఆకలి అవుతుందా ఇలా సింహం వేటగాడ మనిషి అక్క చిల్ల తమ్మి కూడా తెలియదు. వేసుకెళ్ళిపోయాడు. వా భలే ఉన్నావురా. సేమ్ దిట్టు ఇద్దరం సేమ్ టు సేమ్. చూసి తక్కువ సేమ్ నువ్వు కూడా నాలో చూసింది చాలా తక్కువ. చూస్తున్నా థ్యాంక్ యూ. ఏదో చేద్దాం అనుకుంటున్నాను కానీ నీ ఫలితం బాగా చెప్తుంది నీ గురించి. చెప్పిందంటే 1% చూద్దామని నాకు కూడా ఉంది. చూద్దాం ఎవరు ఉంటారో ఎవరు పోతారు. నచ్చింది ఏదో చేద్దామని చెప్తున్నా. ఏం చేయలేదు అని నువ్వు అనుకుంటాను. నేను అనుకున్న వాటి నీకు చెప్పింది. నేను నువ్వు అనుకుంటా కానీ నేనేం చేయగలను నాకు మాత్రమే తెలిసి రుచి. ఇప్పటికే టైం మించిపోయే రుచి. వీలంతా తొందరగా ఎందుకు వేటగాడు వచ్చినప్పుడు వేటాడాలి కానీ ఏదో సొల్లుసో చెప్పద్దు. దమ్ముగా వేటాడు చూసుకుందాం. వేటాడేటప్పుడు కూడా సానుభూతి చూపెట్టడం నష్టం. కానీ మేము వేటేటప్పుడు సానుభూతి ఏముండదు. ఆకలి తీర్చుకున్నాం లేదా. నేను మాట ఇచ్చాను రిషి ప్రియ, ఏమని నేను ఒక్కసారి తనతో కలిపి అదే లాస్ట్ మినిట్ చేస్తాను. చూద్దాం. తను కలిసి టైం వర్షం నేనే కలుపుతాను. చూద్దాం. కాలమే నిర్ణయం. కాలం నిర్ణయించిన నీ అంతిమే అతను నా చేతులు. ఎనీ డౌట్స్ మిస్టర్ విక్టర్? ఆల్ ద బెస్ట్. దొరుకుతున్నా చెప్పు, మంచిగా తీసుకుంటా. సరే ఎవరు రాడు విక్టర్ అని చెప్పి వచ్చిండు కొత్తగా మొగుడు. నాకు అది బాధ ఏంటంటే నిమ్మగడ కావాలట. మంచి ఆఫర్ ఇస్తా, ఫ్రీ ఏడు మన తెలుసు, నేను కట్టలు చంపుతాను అని చెప్పాను. కలుపుకుంటే వరంగల్ అది. మరి పోదామనుకుంటాను. వరంగల్ అవసరం రవి మనకి ఇసుక అవసరమా అంటే ఇప్పుడు వెళ్ళాడు. నేను ఇప్పుడు కలపాలని బాధ్యత లేదు ఉంది. మరి కలపకుండా ఏం చెప్తాను? తీసుకో ఎవడన్నా అడ్డాస్తే పిచ్చలు వేసి చేయలేదు.
కనులే చెలియే కలలే ఎదురై ఏదో తెలియని ఆరాటం పెరిగే ఊరికే చిలకై నా మనసే ఎగిరే నడిచే కలలాగా ఓ మేఘం తిరిగే ఎదలో గదులే కనసడికే అదిరే పలుకే తన వరకు చేరేదారేదే. హలో, ఏంటి గేమ్స్ ఆడుతాను నాతోటి? తను అక్కడ ఉంది ఇక్కడ ఉందని చెప్తాను. అసలు తను ఎక్కడ ఉంది? అసలు ఉందా లేదా? లేకపోతే డ్రామాలు చెప్తాను నాతోటి? చూడు, నువ్వు అనుకున్నది నేను మంచిగా అయితే కాదు, గుర్తుంచుకో. మరిగా తను ఎక్కడుందో చెప్పు. ఏంటి ఇప్పుడు ఇది నమ్మన్నా? నువ్వు చెప్పేది అబద్ధమైతే చెప్పు. నువ్వు చెప్పేది అబద్ధమైతే సరే, వెళ్తున్నా. హలో, నేను ఇక్కడ నర్సింగ్ హోమ్ దగ్గరికి వచ్చిన. ఇక్కడ లేదు కదా? ఏంటి జోకులు చెప్తాను? ఒకసారి నర్సింగ్ హోమ్ అని చెప్పి, ఇంకోసారి భద్రకాళి టెంపుల్ అని చెప్పి. రిషి, ఇక్కడున్నా. నీ వెనకాలన్నా. Hey, hi. Who are you? I am robot, speed 1 + 1 TB, memory unlimited, and recently got feeling of love. So, I have heard that human beings are same feeling, and I think you are the best to example it. అసలు నీకు నా నంబర్ ఎక్కడ దొరికింది? ఈ నెంబరా? ఫస్ట్ టైం చూసినప్పుడు నా చేతిలో ఫోన్ ఉంది, దాని దూరం చూస్తే నా సో అలా నా ఫ్రెండ్ ఫీడ్ అయింది. అవునా? ఈ రోబోట్కి తెలుగు కూడా వచ్చా? నాకు అన్ని లాంగ్వేజెస్ వచ్చు. అవునా? సరే నమ్మేసా, కానీ చెప్పు, నీకు నా నంబర్ ఎవరు ఇచ్చారు? సర్లే చెప్పేస్తున్నా, నేను రోబోని కదా, జియో సర్వర్ని హ్యాక్ చేసి నీ ఫోన్ నెంబర్ తీసుకున్నా. సర్లే నమ్మేసా. నువ్వు నన్ను ఎగ్జాక్ట్గా 64.35% నమ్ముతున్నావు నేను రోబో అని. అబ్బో, మీకెలా తెలుసు మిస్టర్ రోబోట్? నీకు తెలీదా, రోబోకి మైండ్ రీడింగ్ కూడా వచ్చు. అవునా? సరే అయితే నా గురించి చెప్పు, నేనేం చేస్తాను.
నా హాబీస్, నా ఏజ్ ఎక్సెట్రా ఎక్సెట్రా. నీ పేరు ప్రియా, ముద్దు పేరు ప్రియా, సారీ కలిసి చెప్పకూడదు. అండ్ నీ హోమ్ టౌన్ బెల్లంపల్లి, నీ రిలేషన్షిప్ స్టేటస్ సింగిల్, నాకు అదే బాగా నచ్చింది. అండ్ నీ ఆధార్ కార్డ్ నెంబర్ 5885656565 అంతే. ఓ మై గాడ్, నా గురించి నీకెలా తెలుసు? నువ్వేమన్నా రోబోట్వా? రోబోస్ మొబైల్ యూజ్ చేయ మేడం. ఓకే, అసలు ఎవరు నువ్వు? ఐఎమ్ యువర్ ఎఫ్ఎఫ్. ఫేస్బుక్ ఫ్రెండా? కాదు, ఫ్యూచర్ ఫ్రెండ్. అంత కాన్ఫిడెన్స్? ఆ రోజు ఒక బాబాజీ నా జాతకం చూసి చెప్పాలే. ఎప్పుడైతే నేను ఫస్ట్ టైం బస్సులో చూసానో అప్పుడే మాట్లాడదాం అనుకున్నా, బట్ నాకు చాలా దూరంగా ఉన్నా, సో మాట్లాడకపోయా. హో ఓకే, ఇంతకి నా నెంబర్ ఎలా దొరికింది? ఏం లేదు, నన్ను చాలా డేస్ నుంచి ఫాలో అవుతున్నా. ఒకసారి నువ్వు రీఛార్జ్ చేసుకుంటే నువ్వు వెళ్ళాక షాప్ దొంగసారి తీసుకున్నా. అవునా? ఓకే, థ్యాంక్స్ చెప్పినందుకు. ఐ లైక్ ద వే యూ టాక్, బట్ నేను అన్నంతో మాట్లాడను. ఇదైతే మంచి విషయమే. మరి ఎప్పుడు వెళ్దాం కాఫీ షాప్కి? అదే పరిచయం పెంచుకోవడానికి. నేను అన్నంతో మాట్లాడను. సరే పోనీ, అన్నం నుంచి నడవడానికి మన ఫార్మాలిటీ నేను ఫిల్ చేస్తాను. నో. ఓకే, నేను నేను ఫ్రెండ్ చేసుకోవాలంటే ఇంకో వే యూజ్ చేయాలి. ఎవే? అదే ఫస్ట్ నీ ఫ్రెండ్ వద్దొద్దొద్దు, నాకు ఓకే. దేనికి ఓకే? అదే ఫ్రెండ్ అవ్వడానికి, బట్ ఓన్లీ ఫ్రెండ్. ఓన్లీ ఫ్రెండేనా? హా, అదే ఓన్లీ ఫ్రెండేగా, నాకు ఓకే అంటనా. ఓకే, ప్రామిస్ వేయు. దేంతో వేయాలి? వాటర్తోనా, మిల్క్తోనా, విస్కీతోనా? ఏదో కదా అంతో. నువ్వుర్రా, ఇద్దరం షేర్ చేసుకున్నావు. మళ్ళీ నువ్వు ఫ్రెండ్ నుంచి ముందుకెళ్తే నాకు డౌటే. అంతద్దు, తగ్గు. నువ్వు డ్రింక్ చేస్తావా? నేను మా టీచర్ని అడిగి దోతా, మే ఐ డ్రింక్ వాటర్ అని. నువ్వు చాలా బాగా మాట్లాడుతున్నావు. నేను లవ్ కూడా చాలా బాగా చేస్తా. సరదా సరదా అంతే. సరదా? అవును, నా గురించి అంత బాగా ఎలా తెలుసు? కొంచెం నీ ఫ్రెండ్స్ దగ్గర వచ్చి అండ్ ఇంకొంచెం ఏదో వచ్చిన రాయేసాను. ఓ, ఫర్ ఎగ్జాంపుల్, గ్యారంటీగా నీకు నీ ఆధార్ కార్డ్ నెంబర్ గుర్తుంది. సో అలా ఏదో చెప్పా, నువ్వు నమ్మేశావు. నాకు నిజంగానే గుర్తులేదు. ఇదైతే మంచి విషయమే. ఏంటి? అదే నీ రిలేషన్షిప్ స్టేటస్ సింగిల్ అని. అవును, నీకు ఎలాంటి అబ్బాయి కావాలి? స్మార్ట్, స్వీట్ అండ్ ఇంటెలిజెంట్. స్మార్ట్, ఇంటెలిజెంట్ నీ ఓకే. జస్ట్ ఒక స్వీట్ మాత్రం స్వీట్ షాప్ నుంచి తెచ్చుకోవాలి. ఓయ్, నేనేం చెప్పాలా ఇప్పటి వరకు? యాక్చువల్గా నాకు నేను పెట్టుకున్నాను, ఎందుకంటే నైట్ టైమ్స్ ఎక్కువ తిరుగుతాను. ఏమని పెట్టుకున్నావు? గోస్ట్ రైడర్. వాట్, నీ బైక్కి కూడా వెనకాల ఫైర్ వస్తుందా? ఒకప్పుడు వచ్చేది, కానీ పెట్రోల్ రేట్ ఎక్కువైనాయని చెప్పి నేనే ఆరిపేసాను. ఒక ఫైర్ వచ్చినప్పుడు వాటర్తో ఇలా 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 ఇలా. నీకు ఒక దండం స్వామి, నువ్వు ఏం చేస్తూ ఉంటావు? నేను పెద్ద కంపెనీ అని చేస్తా. అవునా? ఏ కంపెనీ? టు సీ మై డ్రీమ్స్ అండ్ కంపెనీ. ఇంతకీ నీ డ్రీమ్ ఏంటి? ఐ వాంట్ టు బీ ఏ హస్బెండ్. అది ఎలాగా అవుతావు కదా? నాకంటే ఎక్కువ నీకే కాన్ఫిడెన్స్ ఉన్నట్టుందిగా. నువ్వు చాలా బాగా మాట్లాడతావు కదా, నువ్వెందుకు సింగిల్గా ఉన్నావు? నీకెవరు లైనే లేదా? బికాస్ ఎవరైతే నాకు లైన్ వేస్తారో వాళ్ళు లైన్ వేయకుండా నేను దూరంగా ఉంటాను కాబట్టి. జస్ట్ ప్లాట్ అంతే, మ్యాటర్ క్లోజ్. థ్యాంక్స్ గాడ్, నేను ఇంకా లైన్ వేయలే. లైన్ వేస్తే నేను కూడా బ్లాక్ లిస్ట్కి వెళ్ళిపోయేవాడిని. వెల్కమ్. ఓకే, మరి నాకు కొంచెం వర్క్ ఉంది, బాయ్. ఓకే, ఏం వర్క్? హలో, మా డాడీ నాకు వర్క్ ఇచ్చారు. ఇప్పటికే 30 minutes లేట్ అయింది. మా డాడీ బి లైక్,
ఎప్పటికైనా నేను చెప్పిన మరి టైంకి వెళ్తాను చూస్తాను రా. యు ప్రూవ్ మీ రాంగ్. ఓకే, రేపు మాట్లాడతలే, వర్క్ కంప్లీట్ చేయు. ఓకే బాయ్ మరి. హలో, ఏంటి నువ్వేనా? ఓకే ఓకే ఫైన్, ఈవినింగా కలుద్దాం. బాయ్ మరి. Hello, hello, hello. It is the most intelligent and funny. Nice to meet you, Priyaji. ఎలా ఉన్నావు? బాగాలేనా? ఫ్యాట్గా ఫ్లాట్గా ఏదో అంటే హెల్పెత్తాను. ఎస్ నేనే. కదా ఇప్పుడు చెప్తాను. సరే నువ్వు చేస్తావా ఇప్పుడు చెప్తాను. తర్వాత వయసు చెప్పచ్చా ఇప్పుడు